దేవీ నవరాత్రులు మొదలవుతున్నాయి. యువతీ యువకులకు ప్రత్యేకంగా ఈ ఈ జనరేషన్ వాళ్లకు తమరు భక్తిపూర్వకంగా సనాతన ధర్మం వైపు నిలబడడానికి, వాళ్ళ ఆకర్షించడానికి సందేశం. సినిమా చూస్తే ఆనందం కాదు, గుడికి వస్తేనే ఆనందం. ఫస్ట్ గుడికి వచ్చేటప్పుడు నేను గుడికి పోతున్నా అని వేరే ఆలోచనతో రావద్దు. నేను ఎక్కడ పోతున్నా, అసలు ఒక ఒక పార్కుకి వెళ్తుంటారు ఆనందంగా, ఒక సినిమాకి వెళ్తుంటారు ఆనందంగా. దేవాలయానికి వచ్చినప్పుడు ఎందుకు ఆనందంగా రారు? దేవాలయం అనేదే ఆనందం. దేవాలయంలోకి దేవుణ్ణి దర్శించడమే ఆనందం. ఫస్ట్ నీవు ఆనందం అనేది వెతుకుతావు వీడికి వచ్చి, కానీ అవసరం లేదు. ఆనందం అనేదే అమ్మవారు. నువ్వు ఒక్కసారి అమ్మవారిని ఆనందంగా చూడు. అసలు ఎవరు స్వామి? ఎక్కడి లోకంలో ఉన్నాం ఇంకా మనం? హిందూ ధర్మాన్ని పాటిస్తాం, హిందుత్వం అంటాం, అన్నీ అంటాం. లాస్ట్కి వచ్చి మాకు దేవాలయంలోకి వస్తే ఏం కావాలి, ఎట్లా ఆనందం పొందుతాం, అది అసలు అడగాల్సిన అవసరమే లేదు. దేవాలయమే ఆనందం. అందులోకి వచ్చి చూడండి అమ్మవారిని. మనం వచ్చి ఏం చూస్తాం? ఎక్కడనో వచ్చి ఒక ఏ దేవాలయానికి వెళ్ళినా డెకరేషన్లు కాదు చూడాల్సింది, అమ్మవారి అలంకరణ చూడండి. ఆమె చేతిని చూడండి, ఆకాశంని అద్దు తాకేంత ఆనందం కలుగుతుంది. ఆమె ముఖ వచ్చస్సును చూడండి, ఆ అద్భుతం మన మనసులో నిండిపోతుంది. అలా అమ్మవారిని వెతుక్కుంటూ వస్తే ఆ ఆనందం అదే వస్తుంది. అమ్మవారు ఆమెను వెతుక్కుంటూ రావాలి. మనల కోసం అమ్మవారు రాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం అమ్మవారిని వెతుక్కుంటూ రావాలి.